హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ రోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని డిస్కస్ చేద్దాం. వాటితో పాటుగా వాటి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ అనేది ఒక ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అండ్ పర్సన్ ఇన్ ఒబిచరీగా కూడా. సో నిన్నటి వరకు మనం ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సో ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా ఇబ్రాహీం రైసీ అనే పర్సన్ని చెప్పడం జరిగింది. ఈయన గుర్తుపెట్టుకోండి, ఇబ్రాహీం రైసీ అనే పర్సన్ మనకి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అయితే ఇబ్రాహీం రైసీ రీసెంట్గా హెలికాప్టర్కి సంబంధించిన క్రాష్లో చనిపోయారు. సో దానికి సంబంధించిన న్యూస్ మనకి కొన్ని గంటల క్రితం రావడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్, ఇరాన్ ప్రెసిడెంట్ మనకి చనిపోవడం జరిగింది. ఇరాన్ సంబంధించిన అఫీషియల్ మీడియా కావచ్చు, సో కొన్ని సంస్థలు కావచ్చు, సో దీన్ని అఫీషియల్గా మనకి ఇవ్వడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది. హెలికాప్టర్ క్రాష్లో ఈయనతో పాటు ఇంకొక 4 చనిపోయారు. సో అందులో ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్, సో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కూడా ఇరాన్కి సంబంధించిన పర్సన్ ఉండడం జరిగిందనమాట. ఇబ్రాహీం రైసీ 2021లో సో 2021లో ఎలక్షన్స్లో విన్ అవ్వడం జరిగింది. అంతకు ముందర హసన్ రొహానీ అనే పర్సన్ ఉండేవాళ్ళు ఇరాన్ ప్రెసిడెంట్గా. 2021 కన్నా ముందర ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా హసన్ రొహానీ, ఇబ్రాహీం రైసీ ఇద్దరు పోటీ పడ్డారు. బట్ హసన్ రొహానీ ఇరాన్ ప్రెసిడెంట్గా అవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 2021లో ఎలక్షన్స్ జరిగినప్పుడు సో ఈయన ప్రెసిడెంట్గా వచ్చారనమాట. ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహరాన్గా ఉంది. ఇబ్రాహీం రైసీ కాలంలో ఇరాన్ ఒక డిఫరెంట్ ఫేజ్ని చూసిందని చెప్పొచ్చు. అటు మనకి ఇరాన్ ఇంటర్నేషనల్ పరంగా చాలా కంట్రీలతో బైలేటరల్ అంటే ద్వైపాక్షిక రిలేషన్ని డెవలప్ చేసుకోవడం దగ్గర నుంచి చాలా కూటముల్లో ఆర్గనైజేషన్ సమిట్స్లో వన్ ఆఫ్ ద మెంబర్గా అయ్యింది. అది ఒకవైపు. యుఎస్ఏ లాంటి కంట్రీలు, ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్తో ఇంకా కంప్లీట్గా మనకి డైరెక్ట్ ఎక్స్పోజ్ అనమాట. అంటే మనకి డైరెక్ట్గానే ఇంకా అవి మనకి అలైన్ కంట్రీస్ కాదు, ఇరాన్కి సంబంధించిన అలైన్ కంట్రీస్ కాదు అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్కి ఆపోజిట్గా ఒక ఆపరేషన్ని కూడా లాంచ్ చేసింది. అండ్ ఇవి కాకుండా ఇరాన్లో ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ కూడా ఈయన కాలంలో చాలా వచ్చాయి. అటు ఇరాన్ మద్దతుదారులు ఎక్కువ మంది ఉన్నారు, లోపల మనకి ఈ ప్రొటెస్ట్లు కూడా జరిగాయి. ఇవన్నీ ఇబ్రాహీం రైసీ కాలంలోనే జరిగాయి. అండ్ ఈయన వచ్చేటప్పటికి ఇరాన్లో ఒక కమిటీ ఉంటుందంట 4 మెంబర్స్తో. దాన్ని డెత్ కమిటీ అని చెప్పేసి కూడా పిలుస్తారంట. సో ఈ కమిటీ ఏంటంటే 1998 ఆ టైంలో చాలామంది పొలిటికల్ ప్రిజనర్స్ని ఉరిదీసిందనమాట. సో ఈ కమిటీనే నిర్ణయిస్తుంది ఎవరిని ఉరి తీయాలి, ఏం శిక్ష వేయాలి, ఏంటి అనేది. సో అలాంటి కమిటీలో ఇబ్రాహీం రైసీ గారు కూడా ఉన్నారంట. డెత్ కమిటీ అనే దానికి పాపులర్గా పేరు. సో అందులో వన్ ఆఫ్ ద మెంబర్గా ఈయన కూడా ఉన్నారు అన్నట్టుగా చెప్తారనమాట. అసలు ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని తెలుసుకునే ముందర ఒకసారి ఇరాన్కి సంబంధించింది చూడండి. అసలు ఏం జరిగింది అనే దాని ముందర ఇరాన్ యొక్క క్యాపిటల్ టెహరాన్ గుర్తుంటుంది కదా. ఇరాన్కి బోర్డర్కు షేర్ చేసుకుంటున్న కంట్రీస్లో పాకిస్తాన్ అనేది ఉంది, ఆఫ్ఘనిస్తాన్ అనేది ఉంది, తుర్క్మెనిస్తాన్ అనే కంట్రీ ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్ అజర్బైజాన్, అర్మేనియా లాంటి కంట్రీలు ఉన్నాయి. నెక్స్ట్ ఇరాక్ బోర్డర్ని షేర్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇవి మనకి మెయిన్గా బోర్డర్ని షేర్ చేసుకునేవిగా గుర్తుపెట్టుకోవచ్చు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తుర్క్మెనిస్తాన్. సో దాని తర్వాత మనకి ఎక్కువగా అజర్బైజాన్, అర్మేనియా అండ్ వాటితో పాటుగా నెక్స్ట్ ఇరాక్ అండ్ ఇరాక్తో పాటుగా మన ఈ ఇరాక్ అనేవి బోర్డర్ని షేర్ చేసుకుంటాయి. అయితే ఈ అజర్బైజాన్ ఏరియా, ఈ ఏరియా చూసారు ఇక్కడ, ఈ అజర్బైజాన్ ఇరాన్ మధ్యలో ఏదైతే ఏరియా ఉందో సో ఇక్కడ కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని నిర్మిస్తున్నారు. నార్మల్గా చెప్పాలంటే అసలు అజర్బైజాన్కి ఇరాన్కి జనరల్గా పడదు. అయితే అజర్బైజాన్ ఇరాన్ మీద ఇంకా కొంతవరకు మనకి ఏమంటారు ఈ ఎనిమీ కైండ్ ఆఫ్ థింగ్, శత్రుత్వాన్ని ఇంకా మెయింటైన్ చేసేందుకు దీనికి కొన్ని కంట్రీలు ఎక్స్టర్నల్గా కూడా సపోర్ట్ చేశాయంట ఒకప్పుడు అజర్బైజాన్కి. అందులో ఇజ్రాయెల్ కూడా ఉంది అన్నట్టుగా ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా చెప్తుంది. బట్ అది ఎంతవరకు కరెక్టో తెలియదు మనకి. అయినప్పటికీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అజర్బైజాన్ ప్రెసిడెంట్, ఇరాన్ ప్రెసిడెంట్ నిన్న సో మనకి ఇక్కడ ఈ టర్కీ ఏరియా ఉంది చూసారా, ఇక్కడ కాక్సాస్ మౌంటైన్స్ అని చెప్పేసి ఉంటాయి. వాటిని కకాస్ మౌంటైన్స్ అని కూడా పిలుస్తారు. ఈ కాక్సాస్ మౌంటైన్ దగ్గర ఎరాస్ అని చెప్పేసి ఒక రివర్ ఆరిజినేట్ అయిందనమాట. ఈ ఎరాస్ రివర్ అనేది మనకి టర్కీ నుంచి అర్మేనియా, సో అర్మేనియా నుంచి అజర్బైజాన్ అండ్ ఇరాన్ బోర్డర్ దగ్గర మనకి ఫ్లో అవుతుంది. సో దాని మీద మనకి కలాసి అనే ఒక డ్యామ్, క్విజ్ కలాసి లేదా గిజ్ కలాసి అని కూడా పిలుస్తున్నారు, ఆ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఇది అజర్బైజాన్కి యూజ్ అవుతుంది అండ్ ఇరాన్కి కూడా యూజ్ అవుతుంది. సో అందుకని ఆ డ్యామ్ని ఇనాగ్రేట్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఇరాన్ ప్రెసిడెంట్ ఇంకొక 4 అఫీషియల్స్తో కలిసి హెలికాప్టర్లో ఇక్కడ ల్యాండ్ అయ్యి సో దాన్ని ఇనాగ్రేట్ చేశారు. చేసి మళ్ళీ బ్యాక్కి తిరిగి వస్తున్న టైంలో వెదర్ సపోర్ట్ చేయకపోవడం వల్ల హెలికాప్టర్ క్రాష్ జరిగింది అని ఒక న్యూస్ వచ్చింది.
సో దాని సర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ రోజు నేను ఈ న్యూస్ చెప్పే ఒక 3 hours బ్యాకే ఆయన రీసెంట్గా మనకి చనిపోవడం జరిగిందనమాట. సో అది మనకు ఒక అప్డేట్. దాన్ని ఇంకా ఇరాన్ గవర్నమెంట్, నేను ఇది చెప్పే టైంకి ఇరాన్ గవర్నమెంట్ ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ ఈ వార్త మొత్తం ఇంటర్నేషనల్ మీడియా, ఇరాన్కి సంబంధించిన కొన్ని అఫీషియల్ ఆర్గనైజేషన్స్, ఇరాన్కి సంబంధించిన కొన్ని ఏవైతే ఏవైతే మనకి మీడియా ఉంటుందో అది డిక్లేర్ చేసేసింది ఆల్రెడీ. అండ్ వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు, బాడీస్ని బయటకు తీసుకొచ్చి కొన్ని పిక్స్ని కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇది అక్కడ జరిగిన మెయిన్ థింగ్. అలా ఆయన చనిపోయారు రీసెంట్గా. ఈజ్ ఇట్ క్లియర్ అండి? అలాగే నెక్స్ట్ అజర్బైజాన్ ఉంది చూసారా, దాని క్యాపిటల్ బాకు. అండ్ అజర్బైజాన్లో COP29 సమిట్ అనేది జరగబోతుంది అనమాట. COP29 సమిట్ అనేది జరగబోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఒమన్ ఏరియా ఉంది చూసారా, ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ ఒమన్ ఉంటుంది. ఇక్కడ ఉండే ఏరియా గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఎప్పటి నుంచి ఒక పాపులర్ క్వశ్చన్ ఉందన్నమాట చాలా ఎగ్జామ్స్లో. పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపేది ఏది అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజు అని చెప్పేసి అంటాం ఇది. సో మనకి పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ని కలిపేది ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజు అని కూడా పిలుస్తారు. అది ఒకటి చూసుకోండి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇరాన్, నేను ఆల్రెడీ ఇజ్రాయెల్ మీద ఒక ఆపరేషన్ని లాంచ్ చేసింది అన్నాను కదా, అది ఇబ్రహీం రైసీ కాలంలోనే. సో దాని పేరు ట్రూ ప్రామిస్. జస్ట్ ఒక 15 days బ్యాక్ అనుకుంటే ఇదంతా జరిగింది. సో మనకి మే ఫస్ట్ వీక్లోనో ఏప్రిల్ ఎండింగ్లోనో సిరియా ఉంది చూసారా, సిరియా క్యాపిటల్ డమస్కస్ అనమాట. సో సిరియా క్యాపిటల్ డమస్కస్లో ఇరాన్ యొక్క ఎంబసీ అనేది ఉంది. సో సాధారణంగా ఇక్కడ మనకి ఈ మ్యాప్లో కనిపించట్లేదు, కానీ సిరియా యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో, సో మనకి డమస్కస్లో ఇరాన్ ఎంబసీ ఉంటే, ఇరాన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ చేసిందంట. సో అలా ఎయిర్ స్ట్రైక్ చేయగానే ఇమీడియట్గా దానికి ఆన్సర్ ఇచ్చేలాగా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది ఇరాన్ లాంచ్ చేసింది. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి మనం కూడా చెప్పుకున్నాం, ఎవరైతే కొంతమంది ఈ లెబనాన్ కంట్రీ దగ్గర ఇస్లామిక్ రివోల్ట్స్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉండడం జరిగిందో, సో వాళ్ళు ఇస్లామిక్ గ్రూప్ ఆఫ్ గార్డియన్, రిపబ్లిక్ గార్డియన్ అనే దానికి, రివల్యూషనరీ గార్డియన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇరాన్కి సంబంధించి, వాళ్ళతో ఒక పార్ట్గా ఉన్నారు అని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు రీసెంట్గా మనకి ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఇబ్రహీం రైజీ ఉండగానే జరిగాయి. అండ్ ద నెక్స్ట్ వన్ కనుక జనరల్గా చూసినట్టయితే ఇంకొక విషయం, ఇరాన్ చాబార్ పోర్ట్ డీల్ని మనకి ఇండియాతో రీసెంట్గా చేసుకుందనమాట. సో ఒక MOU ఒప్పందాన్ని చేసుకుంది. చాబార్ పోర్ట్ కూడా ఇరాన్కి సంబంధించింది. ఇండియా చాలా వరకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ లైక్ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, దాని చుట్టుపక్కల ఉన్న కంట్రీస్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసం ఈ గదార్ పోర్ట్ మీద మనకి, దీని గ్వాదార్ పోర్ట్ అని కూడా అనొచ్చు, నార్మల్గా గదార్ పోర్ట్ అని కూడా అంటారు. సో ఈ గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉందో దీని మీద డిపెండ్ అయింది ఇండియా, ఇక్కడ నుంచి కాండ్లాకి తీసుకెళ్లడం ఇవన్నీ కూడా. కాకపోతే ఇప్పుడు ఏం చేసిందంటే ఈ పోర్ట్ మీద డిపెండ్ అవ్వకుండా ఉండేలాగా, సో ఇక్కడ మనకి మెయిన్గా ఈ చాబార్ పోర్ట్ అనే దాంతో ఇండియా డీల్ చేసుకోవడం జరిగింది. సో అది కూడా ఈయన కాలంలోనే జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇరాన్ ఈజ్ అ న్యూ మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. SCOలో ఇరాన్ ఒక న్యూ మెంబర్గా ఇబ్రహీం రైసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే జరిగింది, లాస్ట్ ఇయర్ అనమాట. అలాగే నెక్స్ట్ బ్రిక్స్లో కూడా ఇరాన్ వన్ ఆఫ్ ద న్యూ మెంబర్గా రావడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా బ్రిక్స్లో మెంబర్ అవ్వడం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మెంబర్ అవ్వడం, లేకపోతే మనకి చాబార్ పోర్ట్, ఇవన్నీ పాజిటివ్ సైడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇంకొక సైడ్ అంటే నెగిటివ్ అని చెప్పలేము, ఇరాన్కు ఉన్న ప్రాబ్లమ్స్లో ఏంటంటే USA. సో USAకి ఇరాన్కి టెహ్రాన్ న్యూక్లియర్ ట్రీటీకి సంబంధించి కావచ్చు, టెహ్రాన్ న్యూక్లియర్ ఒప్పందానికి సంబంధించి కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరిగింది అనమాట. సో దీనివల్ల USA ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో USA అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ ఎప్పటి నుంచో ఒకదానికొకటి అపోనెంట్గా ఉండడం జరిగింది. చాబార్ పోర్ట్ ఒప్పందం తర్వాత USA డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో సో ఇండియాకి శాంక్షన్స్ విధించే అవకాశం ఉంది ఇట్లాంటిది చేస్తే అన్నట్టుగా కూడా ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవ్వడం జరిగింది. అది ఒకటి. ఇజ్రాయెల్తో ఒక ప్రాబ్లంలో మనకి ఉండడం జరిగింది, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనేది, అది ఒకటి. ఇక ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే సో మనకి ఏవైతే వీళ్ళు ఒక పర్టికులర్ లాస్ని ఫాలో అవుతారో, విమెన్స్ విషయంలో కావచ్చు అండ్ నార్మల్ పీపుల్ విషయంలో కావచ్చు, ఏవైతే వీళ్ళు కొన్ని చట్టాలని ఫాలో అవుతారో ఆ విషయంలో ఇరాన్లో ఒక 1.5 year బ్యాక్ చాలా ప్రాబ్లం వచ్చింది. అంతేకాకుండా ఇరాన్ యొక్క మహిళ ఎవరైతే నర్గిస్ మొహమ్మదీ అని చెప్పేసి ఉన్నారో, నర్గిస్ మొహమ్మదీ ఇరాన్ నుంచి 2023లో నోబెల్ పీస్ ప్రైజ్ శాంతి బహుమతి అందుకున్న 2వ మహిళ.
సో ఫస్ట్ మహిళ కూడా ఇరాన్కి సంబంధించిన పర్సనే ఒకప్పుడు తీసుకున్నారు. సో సెకండ్ మహిళ ఈమె ఇరాన్కి సంబంధించి నర్గిస్ మొహమ్మది అనే పర్సన్. సో అయితే నర్గిస్ మొహమ్మది నోబెల్ ప్రైజ్ తీసుకోవడానికి వెళ్లకుండా ఇరాన్ ప్రభుత్వం ఆమెని రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి కూడా అప్పట్లో న్యూస్ వచ్చింది. ఆమెకి బదులు ఆమె ఫ్యామిలీ మెంబర్ వెళ్ళి తీసుకున్నారనమాట ఆ అవార్డుని. సో ఇట్లా లోపల చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇరాన్లో రావడం జరిగింది. ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా సో ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కాలంలో కొన్ని ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ కూడా ఇరాన్ చూడడం జరిగింది. అలాంటి ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఇక లేరు. సో ఆయన రీసెంట్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఫస్ట్ కరెంట్ అఫైర్. సో సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి స్పోర్ట్స్ కి సంబంధించిందిగా చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 2027లో 2027లో మహిళల ఫిఫా ప్రపంచ కప్ని బ్రెజిల్ నిర్వహించబోతుంది. సో 2027 ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ విల్ హోస్ట్ బై బ్రెజిల్ అని చెప్పొచ్చు. అదే ఈ కరెంట్ అఫైర్ అనమాట. సో ఇక్కడ ఒకసారి ఇయర్ గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. 2027లో ఫిఫా వరల్డ్ కప్ విమెన్స్కి సంబంధించి ఎవరు నిర్వహించాలి అనే దాని మీద థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. సో దాంట్లో ఫస్ట్ టైం ఓపెన్ ఓటింగ్ సిస్టమ్ పెట్టారంట దీని మీద. అటు మనకి నెదర్లాండ్స్ కావచ్చు, బెల్జియం కావచ్చు, జర్మనీ కావచ్చు. సో ఒక్కొక్క కంట్రీ గురించి చెప్తాను చూడండి. ఒకటి నెదర్లాండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి బెల్జియం అనేది, అలాగే నెక్స్ట్ జర్మనీ. ఈ కంట్రీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేశాయంట. ఏమని? ఓపెన్ బిడ్ సిస్టమ్, అంటే ఇవి కూడా బిడ్ వేసాయి, అంటే మేము కూడా హోస్ట్ చేస్తాము అన్నట్టుగా. కాకపోతే ఈసారి బ్రెజిల్కి వెళ్ళింది అనమాట ఛాన్స్. ఓటింగ్ సిస్టంలో బ్రెజిల్కి ఎక్కువ ఓట్స్ వచ్చాయి. సో దాంతో 2027 ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ని ఎవరు నిర్వహించబోతున్నారంటే బ్రెజిల్ యొక్క క్యాపిటల్ బ్రెసిలియా. అలాగే లూలా డి సెల్వా ఎవరైతే ఉన్నారో సో ఈయన బ్రెజిల్ యొక్క ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. అండ్ ఫిఫా మెన్స్ వరల్డ్ కప్ 2026లో జరగబోతుంది పురుషులదైతే. సో దాన్ని మనకి 3 కంట్రీలు కలిసి నిర్వహించనున్నాయి. యుఎస్ఏ ఒకటి, మెక్సికో ఒకటి, కెనడా ఒకటి. సో ఈ 3 కలిసి సంయుక్తంగా దాన్ని నిర్వహించనున్నాయి అన్నమాట. అదే ఈ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ విమెన్స్ వరల్డ్ కప్ గురించి కదా మాట్లాడుతున్నాం ఫుట్బాల్లో. సో ఒకసారి ఇక్కడ చూడండి, అసలు ఫస్ట్ ఈ ఎడిషన్ విమెన్స్ వరల్డ్ కప్ ఫిఫాకి సంబంధించి 1991లో స్టార్ట్ అయింది చైనాలో అనమాట. సో నెక్స్ట్ 2023లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ 2 కలిసి దీన్ని హోస్ట్ చేశాయి ఈ ఫిఫా విమెన్స్ వరల్డ్ కప్ని. ఫిఫా కప్ అనేది ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది, అది మెన్దైనా విమెన్దైనా. 2023లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కదా, మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత అంటే 27లో అంటే ఎవరు? బ్రెజిల్ నిర్వహిస్తుంది. 23లో విన్నర్గా ఉన్నది ఎవరు అంటే స్పెయిన్ టీం అనమాట. సో ఇది ఇక్కడ మనకి జనరల్గా చెప్తున్నారు. 2022లో మెన్స్ వరల్డ్ కప్ జరిగింది ఫిఫా ఖతార్లో, దోహా ఏరియాలో. సో నెక్స్ట్ దాంట్లో విన్ అయింది అర్జెంటీనా, ఫ్రాన్స్కి ఎగ్నెస్ట్గా ఆడి. సో 2026లో వీళ్ళు నిర్వహించబోతున్నారు అనమాట. ఫిఫా అంటే ఎబ్రివేషన్స్ కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతారు. రైల్వే, ఎస్ఎస్సి, జీడీ ఇలాంటి కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్లో మనకి ఫిఫాకి సంబంధించిన ఎబ్రివేషన్ అడుగుతారు. సో ఫిఫా అంటే అర్థం ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇది ఒకటి. రీసెంట్గా యునైటెడ్ నేషన్ ఏం చేసింది అంటే వరల్డ్ ఫుట్బాల్ డే అనే దాన్ని అనౌన్స్ చేసింది. ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవం అనేది ఎవ్రీ ఇయర్ కూడా మనం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం? May 25th. ఎగ్జాక్ట్గా 100 years బ్యాక్ అంటే 1924లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్గా ఒక ఫుట్బాల్ మ్యాచ్ జరిగిందంట. సో అది జరిగి 100 years కంప్లీట్ అవుతున్న సందర్భంగా సో అందుకని ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్ ఏమని డెసిషన్ తీసుకుందంటే వరల్డ్ ఫుట్బాల్ డే, ప్రపంచ ఫుట్బాల్ దినోత్సవాన్ని మనకి ఎప్పుడు నిర్వహించాలంటుంది? May 25th. అదే ఈ కరెంట్ అఫైర్. ఈ కరెంట్ అఫైర్ అయిపోయింది. కాకపోతే సో ఇది స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్ కదా. సో కొన్ని స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేద్దాం. ఒకసారి మీరు చూసుకున్నారు కదా, స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని రివైజ్ చేద్దాం. సో దానివల్ల మీకు ఇంకొంత ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతుంది. సో స్పోర్ట్స్కి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంటే జనరల్గా మనకి ఏముంటుంది? ఒకటి వచ్చేటప్పటికి వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఉంటుంది. సో ఒకటి వచ్చేటప్పటికి క్రికెట్ వరల్డ్ కప్ ఏదైతే ఉందో అది. సో క్రికెట్ వరల్డ్ కప్ వచ్చేటప్పటికి మనకి మెన్ వరల్డ్ కప్ అనేది ఉంది కదా. సో మెన్స్కి సంబంధించి మనకి క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్
ఒకటి యుఎస్ఏ, రెండు వెస్టిండీస్. ఈ రెండు కలిపి 2024 మెన్స్ వరల్డ్ కప్ ని నిర్వహించబోతున్నాయి. ఉసేన్ బోల్ట్, క్రిస్ గిల్, యువరాజ్ సింగ్ వీళ్ళ ముగ్గురు బ్రాండ్ అంబాసిడర్స్ గా ఉండబోతున్నారు. 2024 విమెన్స్ వరల్డ్ కప్ అనేది బంగ్లాదేశ్ నిర్వహించబోతుంది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్ అనమాట. అలాగే షేన్ వాట్సన్ అని చెప్పేసి ఆస్ట్రేలియన్ క్రికెటర్, ఆల్రౌండర్ కూడా, ఆయన ఒక బుక్ రాశారు, ద విన్నింగ్ మైండ్ సెట్ అని చెప్పేసి. సో ఒక బుక్ ని ఆయన రాయడం జరిగింది, అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు విమెన్ టీం ఏదైతే ఉందో అది రీసెంట్ గా విమెన్ ప్రీమియర్ లీగ్ 2024 అనేది గెలుచుకోవడం జరిగింది, అది ఒకటి. సో ఇట్లాంటివి వాటికి సంబంధించి. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఖేలో ఇండియా గేమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఒకసారి మీరు చూసుకోవాలి. ఖేలో ఇండియా గేమ్స్ 2024లో జరిగాయి. సో ఎక్కడెక్కడ జరిగాయి? ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడులో జరిగాయి, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అస్సాంలో జరిగాయి, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ వచ్చేటప్పటికి గుల్మార్గ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, లే ఇన్ లడాఖ్లో కూడా జరిగాయి. సో ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటికి 2 సార్లు రివైజ్ చేయండి, ఇవి మీకు యూజ్ అవుతాయి. ఇది కూడా స్పోర్ట్స్ కి సంబంధించిన కరెంట్ అఫైరే. లైక్ ఇది కొంచెం డిఫరెంట్ కరెంట్ అఫైర్, ఫుట్బాల్ కి సంబంధించిందే బట్ కొంచెం డిఫరెంట్ గా అని చెప్పొచ్చు అనమాట. సో అకార్డింగ్ టు ద ఫోర్బ్స్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్ గా ఎవరున్నారు అంటే రీసెంట్ గా మనకి ఫోర్బ్స్ మ్యాగజైన్ అనేది లేదా ఫోర్బ్స్ సంస్థ అనేది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆటగాళ్ళ జాబితా లిస్ట్ ని రిలీజ్ చేసింది అనమాట. సో మోస్ట్ హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ అని చెప్పి దాంట్లో రొనాల్డో టాప్ లో ఉన్నారు. ఇది ఫస్ట్ టైం కాదు, రొనాల్డో ఇలాంటి ప్లేస్ ని సంపాదించుకోవడం 4th టైం అంట ఇది. సో అది దానికి సంబంధించిన మెయిన్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అండ్ అందరికీ తెలుసు. అండ్ రైల్వేస్ లో ఒక క్వశ్చన్ కూడా ఇచ్చారు, ఈయనని CR7 అని కూడా పిలుస్తారంట, రొనాల్డోని CR7 అని కూడా పిలుస్తారంట. సో అది ఇంకొక క్వశ్చన్ అప్పుడు అడిగారు కూడా రైల్వేస్ లో, ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో CR7 అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు అని చెప్పేసి రొనాల్డోని పిలవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈయన వర్త్ చూడండి, $260 మిలియన్ అంట. సో ఈయన యొక్క వర్త్ అనేది యాన్యువల్ వర్త్. నెక్స్ట్ ఈయన ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే అరేబియన్ ఫుట్బాల్ క్లబ్ ఉందో అల్ నజర్, సో దాని తరపున ఆడుతున్నారు ఈయన అండ్ రొనాల్డో. సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. అండ్ ఇక్కడ కొంత మనం వేరే కరెంట్ అఫైర్స్ ని కూడా రివైజ్ చేయొచ్చు. లైక్ రీసెంట్ గా మనకి ఒలింపిక్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయని న్యూస్ వచ్చింది కదా. 2024లో సమ్మర్ ఒలింపిక్స్ అనేవి ప్యారిస్ లో జరగబోతున్నాయి. 2028లో సమ్మర్ ఒలింపిక్స్ లాస్ ఏంజల్స్ లో జరుగుతాయి. 2032లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బెన్స్ లో ఈ సమ్మర్ ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. ఇవన్నీ సమ్మర్ ఒలింపిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. ఈజ్ ఇట్ క్లియర్ అండి? అలాగే చాలా మంది రీసెంట్ గా న్యూస్ లో ఉన్నారు, లైక్ మనికా బాత్రా గారు ఉన్నారు టేబుల్ టెన్నిస్ కి సంబంధించి, నిఖత్ జరీనా గారు బాక్సింగ్ కి సంబంధించి ఉన్నారు, శరత్ కమల్ అచంటా గారు. సో ఈయన కూడా టేబుల్ టెన్నిస్ కి సంబంధించి శరత్ కమల్ అచంటా. ఆయన ఎందుకు న్యూస్ లో ఉన్నారంటే ఈ ప్యారిస్ ఒలింపిక్స్ ఉంది కదా, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 జరిగినప్పుడు ఇండియా ఫ్లాగ్ ని ఓపెనింగ్ సెరమనీలో రిప్రజెంట్ చేసే పర్సనే శరత్ కమల్ అచంటా గారు అనమాట. సో ఆయన కూడా న్యూస్ లో ఉండడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ మనం చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినదిగా చెప్పొచ్చు. ఆల్రెడీ మీకు తెలిసిందే బట్ జస్ట్ ఒక అప్డేట్ లా గుర్తుపెట్టుకుంటే చాలు. ఆర్టిమిస్ 3 మిషన్, ఇది జనరల్ గా మనకి తెలుసు ఆర్టిమిస్ 3 మిషన్ అనేది. సో ఆర్టిమిస్ 3 మిషన్ అనేది న్యూస్ లో ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, సో ఈ మిషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, మనకి నాసా స్పేస్ ఏజెన్సీ ఉంది కదా, సో ఇది ఏం చేస్తుంది, చంద్రుడి మీదకి వ్యోమగాముల్ని పంపబోతుంది, ఆస్ట్రోనట్స్ ని పంపబోతుంది. ఆల్రెడీ చంద్రుడి మీదకి గతంలో అపోలో అనే ఒక దాని ద్వారా సో మనకి పర్సన్స్ ని వ్యోమగాముల్ని పంపడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆస్ట్రోనట్స్ ని మూన్ మీదకి పంపబోతుంది. అయితే ఇప్పటి వరకు జనరల్ గా మేల్ కి సంబంధించిన వ్యోమగాములు అంటే పురుషులకి సంబంధించిన వాళ్ళు వెళ్ళారు, కానీ విమెన్ ఇప్పటి వరకు మూన్ మీద కాలు మోపలేదన్నమాట. సో చంద్రుడి మీద కాలు మోపిన ఫస్ట్ వ్యక్తిగా నీల్ ఆమ్స్ట్రాంగ్ అనే పర్సన్ ని చెప్తాం కదా. సో విమెన్ ఇప్పటి వరకు ఎవరు లేదు. ఈ ఆర్టిమిస్ మిషన్ ద్వారా ముగ్గురిని పంపబోతుంది అనమాట. ఆ ముగ్గురులో ఒకళ్ళు విమెన్ ఉన్నారు, ఆమె పేరు క్రిస్టియానా కోచ్. సో ఈమె ఫస్ట్ విమెన్ కాబోతుంది చంద్రుడి మీద అడుగు పెట్టబోతున్న మహిళ. అయితే ఈ ఆర్టెమిస్ 3 మిషన్ కి సంబంధించి అన్ని ఎక్విప్మెంట్స్ కావచ్చు, మిషనరీస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సిమ్యులేషన్ టెస్టింగ్, ఒక ప్రోటోటైప్ టెస్టింగ్ అనేది నిర్వహించారనమాట రీసెంట్ గా. అది ఎక్కడ అంటే ఎరిజోనా వాల్కెనిక్ ఫీల్డ్. సో యుఎస్ఏలోని ఎరిజోనా ప్రాంతంలో ఏదైతే అగ్నిపర్వత ప్రాంతం లాంటిది ఉంటుందో అక్కడ ఒకసారి వీళ్ళు ఆ ప్రోటోటైప్ కి సంబంధించిన టెస్టింగ్ ని నిర్వహించడం జరిగింది. దానివల్ల న్యూస్ లో ఉంది. మనం కూడా వ్యోమగాముల్ని చంద్రుడి మీదకి పంపబోతున్నాం, అది 2040లో.
2040లో పంపబోతున్నాం. ఇండియాకి ఓన్ స్పేస్ స్టేషన్ వస్తుంది. ఏ ఇయర్ కల్లా అని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది? 2035. 2035 కల్లా మనకు కూడా ఒక ఓన్ స్పేస్ స్టేషన్ రాబోతుంది, మనం నిర్మించుకుంటామంట. అలాగే మన నుంచి జీరో స్పేస్ డెబ్రీస్ అనేవి ఎప్పుడు రికార్డ్ అవుతాయంటే ఎప్పటికల్లా అంటే ఏ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాం? 2030. అలాగే మనం కూడా ఆస్ట్రోనట్స్ వ్యోమగాములు చంద్రుడి మీదకి మన సొంతంగా ఎప్పుడు పంపబోతున్నామంటే 2040లో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ టార్గెట్ ఇయర్స్ ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ లూనార్, చంద్రుడి మీదకి ఇప్పటి వరకు ఎంటర్ అయిన కంట్రీస్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో వరుసగా ఆర్డర్లో చూసుకుంటే దీన్ని ఆర్కీ జపాన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఆర్కీ జపాన్ అంటే ఏ అంటే అమెరికా, ఆర్ అంటే రష్యా, సి అంటే చైనా, ఐ అంటే ఇండియా, జే అంటే జపాన్ అనమాట. సో చంద్రుడి మీదకి వెళ్ళిన 4th కంట్రీ ఇండియాగా చెప్పొచ్చు, 5th కంట్రీ జపాన్, ఫస్ట్ కంట్రీ వచ్చేటప్పటికి యుఎస్ఏ. సో ఇది ఫస్ట్ కంట్రీ, ఇది సెకండ్ కంట్రీ, థర్డ్ కంట్రీ, 4th కంట్రీ అండ్ 5th కంట్రీ. ఈ ఆర్డర్ కూడా ఒక్కొక్కసారి అడిగే ఛాన్స్ ఉంది. కాకపోతే చంద్రుడి యొక్క సౌత్ పోల్ ఉంటుంది చూసారా, దక్షిణ ధ్రువం. సో దాని మీదకి వెళ్ళిన ఫస్ట్ కంట్రీ మాత్రం ఇండియానే అనమాట. సో దానికి ఏమని చెప్పేసి మనం పేరు పెట్టాం? శివశక్తి అని చెప్పేసి కూడా పేరు పెట్టడం జరిగింది. అలాగే మూన్ మీద ఒక ట్రైన్ కైండ్ ఆఫ్ రైల్వే ట్రాక్ లాంటి సిస్టమ్ ని గ్రాఫైట్ మెటీరియల్ తో 3 లేయర్ సిస్టమ్ తో ఒక అన్పవర్డ్ మ్యాగ్నెటిక్ రోబోట్స్ తోటి నిర్మిస్తాము అని చెప్పేసి ఏ కంట్రీ చెప్పింది అంటే నాసా చెప్పడం జరిగింది. ఫ్లోట్ అని చెప్పేసి. సో ఫ్లోట్ అనేది ట్రైన్ ట్రాక్స్ కైండ్ ఆఫ్ సిస్టమ్ అనమాట. అది చంద్రుడి మీద అతి త్వరలో మనకి నాసా లాంచ్ అయిపోతున్న ఇంకొక సిస్టమ్ గా కూడా చెప్పొచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ నేషనల్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అనమాట. రీసెంట్ గా ఇండియాస్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఏంటది? ఇండియాస్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్. సో మనకి క్రిమినల్ జస్టిస్ అనేది ఉంది చూసారా. సో ఈ క్రిమినల్ జస్టిస్ కి సంబంధించి అసలు ఎలాంటి చేంజెస్ ఇండియాలో వచ్చాయి, ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తున్నాయి, ఎలా ఉంది, వీటి మీద ఒక అవగాహన వచ్చేలాగా ఒక సదస్సును నిర్వహించారు. ఎక్కడ? గువాహతి ఇన్ అస్సాం. సో గువాహతి ఇన్ అస్సాంలో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని చీఫ్ గెస్ట్ గా ఎవరు వచ్చారంటే అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ. అస్సాం గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ రెండు కలిసి సంయుక్తంగా ఈ కాన్ఫరెన్స్ ని అస్సాంలో నిర్వహించాయి. సో జస్టిస్, లా అండ్ జస్టిస్ తరపున చాలా మంది అఫీషియల్స్ పార్టిసిపేట్ చేశారు. బట్ అస్సాం చీఫ్ మినిస్టర్ హిమాంత్ బిశ్వ శర్మ గారు వన్ ఆఫ్ ద గెస్ట్ గా హాజరు కావడం జరిగింది అనమాట. మనకి లా మినిస్టర్ గా ఉన్నది ఎవరు? అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు. ఇది వరకు కిరణ్ రిజ్జు గారు ఉండేవాళ్ళు కదా, ఆయన ప్లేస్ లో ఇప్పుడు మనకి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు నూతన న్యాయ శాఖ మంత్రిగా రావడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ లో నేను చెప్పాను కదా, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ లో వచ్చిన చేంజెస్ గురించి మాట్లాడతారు. ముఖ్యంగా ఏం చేంజెస్ వచ్చాయి ఈ సంవత్సరం 2024 జూలై 1 నుంచి. సో మనకి కొన్ని ఏమంటారు క్రిమినల్ జస్టిస్ కి సంబంధించిన చట్టాలు కొంత డిఫరెంట్ గా మారి రానున్నాయి. ఏంటవి? అందులో 3 చట్టాలు వచ్చేటప్పటికి, ఒకటి ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్ 1860 అనేది తీసుకొచ్చారు కదా, 1860 ఐపీసీ చట్టం. సో దీనిని ఎలా మార్చారు? ఇండియన్ కోడ్ ఆఫ్ జస్టిస్ గా మార్చారు. ఇండియన్ కోడ్ ఆఫ్ జస్టిస్ గా. నెక్స్ట్ వన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అని చెప్పేసి ఉందన్నమాట. సో మనకి సాక్ష్యాలకి సంబంధించి 1872 భారత చట్టం అనేది ఉంది. దాన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 2023 కింద మార్చారనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1973. సో దానిని సివిల్ డిఫెన్స్ కోడ్ 2023 గా మార్చారు. సో ఇలా ఏం చేంజెస్ వచ్చాయి, అంతకు ముందర ఏమున్నాయి, ఇట్లాంటి వాటి గురించి మాట్లాడడానికి అండ్ అవగాహన కోసం ఒక కాన్ఫరెన్స్ ని అస్సాంలోని గౌహతిలో కండక్ట్ చేయడం జరిగింది. అదే ఈ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు అనమాట. ఈజ్ ఇట్ క్లియర్ అండి? అండ్ ద నెక్స్ట్ వన్, అస్సాం విషయానికి వస్తే అస్సాంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ గా కజరింగా లేదా కాజీరంగా నేషనల్ పార్క్ ఏదైతే ఉందో సో దాన్ని చెప్పొచ్చు అనమాట. ఈ నేషనల్ పార్క్ ని, ఈ కజరింగా నేషనల్ పార్క్ లో మనకి రైనోసర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ఇంపార్టెంట్ గా చెప్తాం. ఖడ్గ మృగాలు అంటాం కదా అవి. అయితే రీసెంట్ గా యునైటెడ్ నేషన్ కి సంబంధించిన డ్రగ్ అండ్ కంట్రోల్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. యుఎన్డిఓసి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే యుఎన్ఓడిసి యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్ అండ్ కంట్రోల్ అనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి వియన్నా ఆస్ట్రియాలో ఉంది. ఇది ఒక రిపోర్ట్ ఇచ్చింది. 2015 నుంచి 21 మధ్యలో ప్రపంచంలోని ఇల్లీగల్ గా ఈ ట్రేడింగ్ జరుగుతున్న ఏమంటారు జంతువులు, యానిమల్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్పీషియస్, ట్రీస్, వీటి గురించి ఇచ్చింది. వీటిలో ప్రపంచంలో ఇప్పుడు అత్యధికంగా ఇల్లీగల్ గా ట్రేడ్ అయ్యేవి రైనోసర్స్ అని చెప్పడం
చెప్పడం జరిగింది అనమాట. సో అలాగే చెట్లు అయితే మనకి ట్రీస్ లాంటి వాటిలో సీడర్ ట్రీస్ అని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. సో అదొక రిపోర్ట్ ఇచ్చింది, అది అస్సాంకి రిలేటెడ్ గా ఉంటుంది కజిరంగా కాబట్టి. నెక్స్ట్ 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి కదా, 106th నేషనల్ పార్క్ వచ్చేటప్పటికి రైమోనా నేషనల్ పార్క్, ఇది కూడా అస్సాంకి సంబంధించిందిగానే చెప్పొచ్చు. అలాగే అస్సాంకి సంబంధించిన మజూలీ మాస్క్ అనేది రీసెంట్ గా జిఐ ట్యాగ్ ని పొందింది. మజూలీ మాస్క్ అస్సాం నుంచి జిఐ ట్యాగ్ ని పొందింది అనమాట. అస్సాంలో మజూలీ అనే ఒక ఐలాండ్ కూడా ఉంది. ఇది మనకి ఇండియాలోనే హైయెస్ట్ రివరిన్ ఐలాండ్, అత్యంత ఎత్తైన నది ఆధారిత ద్వీపంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడిన ఒక వన్ ఆఫ్ ద ఐలాండ్ గా మనకి మజూలీ ఐలాండ్ అనే దాన్ని కూడా చెప్పొచ్చు. అస్సాంలో ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది జోర్హట్. సో ఈ జోర్హట్ ప్లేస్ లోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఇండియాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. అస్సాం ఇస్ వెరీ పాపులర్ ఫర్ టీ ప్రొడక్షన్ అండ్ ఓల్డెస్ట్ ప్లేస్ అన్నమాట సుర్మా వ్యాలీ అని చెప్పేసి, చాలా పురాతనమైన ప్లేస్. ఈ సుర్మా వ్యాలీ టీ ప్రొడక్షన్ కి ఇండియాలోనే చాలా ఫేమస్, అస్సాంలో లొకేట్ అయ్యి ఉంది. ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్, స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్, ఇప్పటికీ కూడా ఇది వర్క్ అవుతుంది. దిగ్బాయ్ అని చెప్పేసి అంటాం, ఓల్డెస్ట్ ఆయిల్ రిజర్వ్ గా ఇది కూడా మనకి అస్సాంలోనే లొకేట్ అయ్యి ఉంది. అస్సాంలో ఎవ్రీ ఇయర్ కూడా ఫేమస్ గా జరుపుకునే ఫెస్టివల్ గా మనం దేన్ని చెప్తాము అంటే బిహు ఫెస్టివల్ ఏదైతే ఉందో దీన్ని చెప్తాం. దీన్ని 3 టైప్స్ లో జరుపుకుంటారు, మాఘ బిహు, కాతి బిహు, భోగ బిహు అని చెప్పి 3 టైప్స్ లో ఈ బిహు ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అస్సాం అండ్ దిస్ రిలేటెడ్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, బ్లూ రెసిడెన్సీ వీసా. సో బ్లూ రెసిడెన్సీ వీసా అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారు, కొత్తగా ఎవరు ఇష్యూ చేస్తున్నారంటే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేది ఇది లాంచ్ చేసింది అనమాట. 10 years కి గాను ఈ వీసాని మనకి పర్మిట్ చేయడం జరుగుతుంది. ఎవరికి చేస్తారు? ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరైతే పాటుపడతారో ప్రపంచంలో అలాంటి వ్యక్తులకి ఈ బ్లూ రెసిడెన్సీ వీసా అనేది యుఎస్ఏ ఇస్తుంది అనమాట. సో జనరల్ గా వీసా వచ్చేటప్పటికి ఏంటి, ఒక పర్మిట్ లాంటిది. వేరే కంట్రీకి మనం వెళ్ళినప్పుడు వీసా మ్యాండేటరీ అని చెప్తారు కదా. సో ఇది ఎందుకు అంటే ఆ కంట్రీలోకి మనం ఏ పర్పస్ కోసం వెళ్తున్నాం, ఎన్ని డేస్ కి వెళ్తున్నాం, ఎగ్జాక్ట్ గా ఎంట్రీ ఎగ్జిట్ కూడా మనం పర్మిట్ తీసుకున్నట్టుగా కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. సో ఇప్పుడు కనుక ఎవరికైతే బ్లూ రెసిడెన్సీ వీసా వస్తుందో 10 years అనమాట. సో వాళ్ళు ఆ టూరిజం కైనా వెళ్ళొచ్చు, బిజినెస్ కైనా వెళ్ళొచ్చు, నార్మల్ గా 10 years ఉండొచ్చు కూడా. సో అట్లా అంటే మనకి వీసా వస్తే పర్మిట్ ఉంటుంది కదా, ఒక 1 year అనో 6 months అనో 1 month అనో బేస్డ్ ఆన్ రీజన్. సో వీళ్ళు 10 years వరకు ఇస్తున్నారనమాట. అది బ్లూ రెసిడెన్సీ వీసా అని చెప్పేసి అంటారు. ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళ కోసం ఇది లాంచ్ చేసింది. గతంలో 2019లో గోల్డెన్ వీసా అని చెప్పేసి లాంచ్ చేసింది. షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళకి కావచ్చు, ఇంకా డిఫరెంట్ పర్సన్స్ సెలబ్రిటీస్ కి ఈ గోల్డెన్ వీసాని కూడా ఇచ్చింది అనమాట. అంటే ఎవరికైతే డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయో అలాంటి వాళ్ళకి ఈ గోల్డెన్ వీసా అనేది జనరల్ గా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ 2022లో గ్రీన్ వీసా అనేది లాంచ్ చేసింది. ఇది వర్కర్స్ కోసం, లైక్ ఎవరైతే మనకి స్కిల్డ్ వర్కర్స్ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం గ్రీన్ వీసా అనేది లాంచ్ చేసింది. మీకు హృతిక్ రోషన్ ది ఒక సూపర్ 30 అని మూవీ వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఆ సూపర్ 30కి రియల్ ఫౌండర్ ఉన్నారనమాట. ఆ రియల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి గోల్డెన్ వీసా ఇచ్చింది యుఏఈ. సో ఇలాంటి వాళ్ళందరికీ డిఫరెంట్ టాలెంట్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి గోల్డెన్ వీసా ఇస్తుంది. ఇది కూడా 10 years పర్మిటే. బట్ గ్రీన్ వీసా వచ్చేటప్పటికి స్కిల్డ్ వర్కర్స్ కి అనమాట, ఇది 5 సంవత్సరాల పర్మిట్ కోసం ఇస్తారు. సో ఇదంతా కూడా యుఏఈకి సంబంధించింది. అలాగే ప్రపంచంలో ఫస్ట్ టైం ఎయిర్ ట్యాక్సీని తీసుకురాబోతున్న కంట్రీ ఏది అంటే యుఏఈ ఆల్రెడీ అనౌన్స్ చేసింది. అల్ మక్తమ్ అది ఏదైతే ఉందో, అల్ మక్తమ్ అనేది సో మనకి ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా మనకి యుఏఈ అరేంజ్ చేయబోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి తర్కష్ ఎక్సర్సైజ్ ఇన్ న్యూస్. తర్కష్ యుద్ధ విన్యాసం మనకి న్యూస్ లో ఉంది. యుఎస్ఏకి ఇండియాకి మధ్యలో ఈ ఎక్సర్సైజ్ 7th ఎడిషన్ అనమాట. ఇది ఎన్నో ఎడిషన్? 2024లో 7th ఎడిషన్ అనేది వెస్ట్ బెంగాల్లోని కల్కత్తాలో యుఎస్ఏకి ఇండియాకి మధ్యలో జరగబోతుంది. సో ఈ ఎక్సర్సైజ్ లో ఇండియాకి సంబంధించిన ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్, యుఎస్ఏకి సంబంధించిన స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ పాల్గొంటున్నాయి. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటి అంటే గోల్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్. సో టెర్రరిస్ట్ అటాక్ జరిగినప్పుడు కానీ ఆ టైంలో ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వడానికి ప్రిపేర్డ్ గా ఉండేలాగా సో ఈ యుద్ధ విన్యాసాన్ని నిర్వహిస్తారనమాట. ఇంతకు ముందర అంటే 2023లో 6th ఎడిషన్ జరిగింది. అది కూడా ఇండియాలోనే జరిగింది, తమిళనాడులోని చెన్నైలో. సో 2024లో 7th ఎడిషన్ వెస్ట్ బెంగాల్లోని కల్కత్తాలో మనకి జరిగింది అనమాట. యుఎస్ఏకి ఇండియాకి మధ్యలో చాలా యుద్ధ విన్యాసాలు ఉన్నాయి, లైక్ వజ్ర ప్రహార్, యుద్ధ అభ్యాస్, ట్రైగర్, ట్రయాంఫ్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. వీటితో పాటు క్వాడ్ ఎక్సర్సైజ్ అని
దీంట్లో ఇండియా, యుఎస్ఏతో పాటుగా జపాన్, ఆస్ట్రేలియా కూడా పార్టిసిపేట్ చేస్తాయి. ఈ క్వాడ్ ఎక్సర్సైజ్ నే మల్బార్ ఎక్సర్సైజ్ అని కూడా పిలవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ ఎన్ఎస్జీ ఉంది కదా, నేషనల్ సెక్యూరిటీ గార్డ్. సో దీనికి డైరెక్టర్ జనరల్ గా నలిన్ ప్రభాత్ అనే పర్సన్ రీసెంట్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. ఇలాంటి ఎక్సర్సైజెస్ రీసెంట్ గా చాలా జరిగాయి. ఒకటి వచ్చేటప్పటికి మనకి సైక్లోన్ 1 అనేది జరిగింది, సైక్లోన్ 1. సో ఈ సైక్లోన్ 1 అనే ఎక్సర్సైజ్ ఇండియాకి, ఈజిప్ట్ కి సంబంధించింది. అండ్ ఈ యుద్ధ విన్యాసం జరిగింది కూడా ఈజిప్ట్ లోనే. క్లియరా అండి? అండ్ ద నెక్స్ట్ వన్, నెక్స్ట్ వచ్చేటప్పటికి డెజర్ట్ సైక్లోన్ అని చెప్పేసి ఉంటుంది. సో డెజర్ట్ సైక్లోన్ అనేది సౌదీ అరేబియాకి, ఇండియాకి మధ్యలో జరిగింది. ఇది రాజస్థాన్ లో జరిగింది. ధర్మ గార్డియన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది ఇండియాకి, జపాన్ కి సంబంధించి రాజస్థాన్ లో జరిగింది, 5th ఎడిషన్ అనమాట. ఇలాంటివి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇట్లాంటివి చాలా ఎక్సర్సైజ్, లైక్ కాంజీర్ అని చెప్పేసి ఉంటుంది, ఎక్సర్సైజ్ కాంజీర్. ఇది హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. కిర్గిస్తాన్ కి అండ్ ఇండియాకి మధ్యలో ఎక్సర్సైజ్ కాంజీర్ అనేది రీసెంట్ గా హిమాచల్ ప్రదేశ్ లో కండక్ట్ చేసిన యుద్ధ విన్యాసంగా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్, ఒక స్పీషియస్, ఒక జీవి న్యూస్ లో ఉంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీన్ని రెడ్ కొల్బస్ అని చెప్పేసి పిలుస్తారంట. రెడ్ కొలబస్ అని చెప్పేసి పిలవచ్చు, లేదా రెడ్ మంకీ అని కూడా పిలవచ్చు. ఆఫ్రికన్ కాంటినెంట్ కి సంబంధించింది రెడ్ కొలబస్ లేదా రెడ్ మంకీ. ఇది ఆఫ్రికన్ కాంటినెంట్ కి సంబంధించింది. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఆఫ్రికాలోని ట్రాపికల్ ఫారెస్ట్ ఉంటుంది కదా, ఉష్ణమండల అరణ్యాలు. సో వాటిని కాపాడడంలో ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుందంట. ఎన్వైరన్మెంటల్ పరంగా, పర్యావరణం పరంగా ఈ ట్రాపికల్ ఫారెస్ట్ అనే దాన్ని ఆఫ్రికాలో ప్రొటెక్ట్ చేయడంలో ఇది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు న్యూస్ ఎందుకు వచ్చింది, అసలు ప్రాబ్లం ఏంటి అంటే, వీటిని ఎత్తుకుపోతున్నారంట. ఇల్లీగల్గా వీటిని ట్రేడ్ చేసి వీటికి సంబంధించిన నెయిల్స్, వీటికి సంబంధించిన ఇది ఉంది చూసారా, మొత్తం ఈ హెయిర్, వీటినన్నిటిని ఇంటర్నేషనల్ పరంగా ట్రేడ్ చేస్తున్నారంట. సో దానివల్ల వీటి సంఖ్య తగ్గిపోతే ఆటోమేటిక్గా ఎఫెక్ట్ దేని మీద పడుతుంది, ఆ ట్రాపికల్ ఫారెస్ట్ ఏరియాస్ మీద పడుతుంది అనమాట. సో అది ఇక్కడ న్యూస్గా చెప్పచ్చు. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలి, రెడ్ కొలబస్ అనేది ఆఫ్రికన్ కాంటినెంట్, ఆఫ్రికన్ ఖండానికి సంబంధించింది. అండ్ దీని మెయిన్ పర్పస్ వచ్చినప్పటికీ ఆఫ్రికన్ ట్రాపికల్ ఫారెస్ట్, ఆఫ్రికన్ ఉష్ణమండల అడవులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేయడంలో ఒక ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN యొక్క రెడ్ లిస్ట్ లో థ్రెటెండ్ అనే దాంట్లో ఇది ఉంది. అంటే బెదిరింపు, అట్లా అంటే మనకి ఆ మీనింగ్ వస్తుంది అనమాట. నార్మల్గా ట్రూ ట్రాన్స్లేషన్ అయితే నేను చేయట్లేదు, జస్ట్ మీకు చెప్పడానికి. ఎక్స్టింక్ట్ అంటే అంతరించిపోయిన, ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉన్న, అండ్ నెక్స్ట్ అట్లా క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే తీవ్ర ప్రమాదంలో ఉన్న, అట్లా థ్రెటెండ్ అంటే ఆ పర్ఫెక్ట్ వర్డ్ దొరకలేదు నాకు, అందుకని బెదిరింపు లాంటి ఉంటాయి చూసారా అట్లా. సో ఆ కేటగిరీలోకి IUCN కి సంబంధించిన ఈ రెడ్ కొలబస్ లేదా రెడ్ మంకీ అనేది వస్తుంది అనమాట. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. గతంలో కూడా మనం చూసాం, తమిళనాడు యొక్క స్టేట్ యానిమల్ ఏంటి, నీలగిరి తార్ కదా. సో నీలగిరి తార్ కి సంబంధించిన IUCN స్టేటస్ ఏంటి, ఎండేంజర్డ్ లేకపోతే వల్నరబుల్, ఇట్లా చూస్తే ఎండేంజర్డ్ లిస్ట్ లో అది లొకేట్ అయ్యి ఉందన్నమాట. ఇట్లాంటిది. సో ఇలా మనం చాలా చూసాం. అండ్ రెడ్ పాండా కావచ్చు IUCN లిస్ట్ లో ఉన్న వాటిల్లో, లేకపోతే అండమాన్ వైట్ టూత్ ష్రూ కావచ్చు, నికోబార్ ష్రూ కావచ్చు, లేకపోతే ఎల్వెరా ర్యాట్, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇట్లాంటివన్నీ కూడా మనం చూడడం జరిగింది. అలాగే ఆఫ్రికన్ కాంటినెంట్ కి సంబంధించిన ఈ రెడ్ మంకీ లేదా రెడ్ కొలబస్ అనే దానిగా చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ కూడా స్పోర్ట్స్ కి సంబంధించింది. లైక్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇండియాలో ప్రముఖ బాక్సర్ అయిన నిఖత్ జరీనా గారు ఎవరైతే ఉంటారో, ఈమె న్యూస్ లో ఉన్నారు. బాక్సింగ్ లో వన్ ఆఫ్ ద ఛాంపియన్ గా ఈమెను చెప్పొచ్చు అనమాట. అండ్ తెలంగాణకి సంబంధించిన పర్సన్ ఈమె. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎలోర్డా కప్ ఏదైతే ఉందో, సో దాని 2024లో గోల్డ్ మెడల్ ని గెలుచుకున్న వ్యక్తిగా ఈమెను చెప్పొచ్చు అనమాట. కజకిస్తాన్ కి సంబంధించిన ఎవరైతే ఉరాగ్ బైవా అనే పర్సన్ ఉన్నారో, సో ఆ పర్సన్ ని ఓడించి 5-0 స్కోర్ తోటి 52 kgs కేటగిరీలో ఈమె గోల్డ్ మెడల్ ని గెలుచుకున్నారు. నిఖత్ జరీనా గారితో పాటుగా ఈ ఈవెంట్ లో 12 మెంబర్స్ మెడల్స్ ని గెలుచుకున్నారు. ఈ 12 లో 2 వచ్చేటప్పటికి గోల్డ్, 2 బంగారు పథకాలు ఉన్నాయి, మిగిలినవన్నీ సిల్వర్ అండ్ బ్రాంజ్ పథకాలుగా చెప్పొచ్చు అనమాట. సో మీనాక్షి గారు ఎవరైతే ఉన్నారో 48 kgs విభాగంలో ఆమె కూడా గోల్డ్ మెడల్ ని ఇదే ఈవెంట్ లో మనకి సంపాదించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇలా నిఖత్ జరీనా గారిలాగే రీసెంట్ గా కొంతమంది ప్లేయర్స్ న్యూస్ లో ఉన్నారు. ఒకటి మనికా బాత్రా గారు, టేబుల్ టెన్నిస్ కి సంబంధించిన ప్లేయర్. ప్రపంచంలోని టాప్ 25లో ఈమె చోటు
14 సంపాదించుకున్న ర్యాంక్ ని ప్రజెంట్ టాప్ 24 ఇన్ ద వరల్డ్ టేబుల్ టెన్నిస్ ర్యాంకింగ్ లో ఈమె ఉండడం జరిగింది. ఢిల్లీకి సంబంధించిన పర్సన్ గా ఈమెని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ శ్యామ్ నిఖిల్ గారు 85th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా. 84th వైశాలి రమేష్ బాబు గారు, 85th వచ్చేటప్పటికి మనకి శ్యామ్ నిఖిల్ గారుగా చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా విశ్వనాథ్ ఆనంద్ గారు. ఫైడ్ కి సంబంధించి ఇప్పుడు మనకి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నది కూడా విశ్వనాథ్ ఆనంద్ గారుగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ బజరంగ్ పునియా గారు. రీసెంట్ గా బజరంగ్ పునియా గారిని ఒక సంవత్సరం పాటు బాక్సింగ్ కి సంబంధించిన ఈవెంట్స్ అన్నిటిలోని బ్యాన్ చేయడం జరిగింది. దీనికి కారణం యాంటీ డోపింగ్ ఏజెన్సీకి సంబంధించిన టెస్ట్ ఏదైతే అది ప్రపోజ్ చేసిందో సో ఆ టెస్ట్ కి ఈయన నిరాకరించడం జరిగింది. సో దాంతో మనకి 2024 డిసెంబర్ వరకు ఏవైతే ఈవెంట్స్ జరుగుతాయో వాటన్నిటిలో కూడా బజరంగ్ పునియా గారిని బ్యాన్ చేయడం జరిగింది అనమాట. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఇబ్రాహిం రైసీ ఎవరైతే ఇరాన్ ప్రెసిడెంట్ ఉన్నారో సో ఆయన రీసెంట్ గా హెలికాప్టర్ క్రాష్ లో చనిపోవడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ ఫిఫా విమెన్స్ కప్ 2027 బ్రెజిల్ నిర్వహించబోతుంది. నెక్స్ట్ క్రిస్టియానో రొనాల్డో ఫోర్బ్స్ కి సంబంధించిన ప్రకారం చూసుకున్నట్టయితే అండ్ వరల్డ్ లోనే హైయెస్ట్ పెయిడ్ అథ్లెట్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు విత్ $260 million వర్త్ తో. ఆర్టిమిస్ 3 మిషన్ మళ్ళీ మనకి న్యూస్ లో ఉంది. దీనికి కారణం దీని ప్రోటోటైప్ ఆపరేషన్స్ ని రీసెంట్ గా ఎరిజోనాలోని వాల్కనిక్ ఏరియా దగ్గర నిర్వహించారు. అండ్ నెక్స్ట్ వన్ అస్సాం లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది గౌహతిలో. సో అది కూడా లా అండ్ జస్టిస్ కి సంబంధించి ప్రజెంట్ చేంజెస్ ఏమున్నాయి, ఎస్పెషల్లీ క్రిమినల్ జస్టిస్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ ని నిర్వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ బ్లూ వీసా లేదా బ్లూ రెసిడెన్సీ వీసా అని కూడా అనొచ్చు. యుఏఈ రీసెంట్ గా దీన్ని లాంచ్ చేసింది. 10 years పర్మిట్ తోటి ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ పర్యావరణ పరిరక్షణ కోసం ఎవరైతే పాటుపడతారో అలాంటి పర్సన్స్ కి ఇది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ టర్కష్ అనేది ఇండియాకి యుఎస్ఏకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ అనమాట. దీంట్లో ఇండియా తరపున ఉన్న ఎన్ఎస్జీ కూడా పార్టిసిపేట్ చేయబోతుంది. 7th ఎడిషన్ ఆఫ్ టర్కష్ అనేది మనకి వెస్ట్ బెంగాల్లోని కోల్కతా దగ్గర జరిగింది ఈ రీసెంట్ గా. అండ్ 6th ఎడిషన్ కూడా 2023లో ఇండియాలోనే జరిగింది. అది మనకి తమిళనాడులోని చెన్నైలో. రెడ్ కొలంబస్ ఏదైతే ఉందో దాన్ని రెడ్ మంకీ అని కూడా అంటారు. ఆఫ్రికన్ కాంటినెంట్ కి సంబంధించి రీసెంట్ గా న్యూస్ లో ఉండడం జరిగింది. నిఖత్ జరీనా గారు రీసెంట్ గా మనకి ఒక గోల్డ్ మెడల్ ని గెలుచుకోవడం జరిగింది. 52 kgs విభాగంలో కజకిస్తాన్ పర్సన్ ని మనకి డిఫీట్ చేసి 5-0 స్కోర్ తో. సో అది మనకి న్యూస్ లో ఉండడం జరిగింది. ఈ రోజు ఇవి ఓవరాల్ గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.